మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. 4 రోజుల పాటు వైభవంగా జరిగిన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెరపడనుంది. దీంతో మేడారం జనసంద్రమైంది. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. ఇక మేడారంలో నేడు అత్యంత కీలకమైన ఘట్టం జరగనుంది. వనంలో నుంచి జనంలోకి వచ్చిన వన దేవతలు నేడు తిరిగి వనంలోకి వెళ్లనున్నారు. సాయంత్రం సమ్మక్క గద్దె వద్ద పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ పూజలు జరిపే సమయంలో భక్తుల దర్శనాలు కొంతసేపు నిలిపివేస్తారు. ఆ తర్వాత తల్లి రూపమైన కుంకుమ భరిణను తీసుకుని బయలుదేరతారు. చిలకల గుట్టపైకి తీసుకువెళ్లి అక్కడ ఆమె నిజ స్థానంలో ఉంచి వెనుతిరుగుతారు. మళ్ళీ 2 ఏళ్లకు వస్తాను తల్లి అంటూ సెలవు తీసుకుంటారు. సమ్మక్కతో పాటు సారలమ్మను, గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా వనప్రవేశం చేస్తారు. సారలమ్మను కన్నెపల్లిలోని ఆమె గుడికి, పగిడిద్దరాజును పూనుగుండ్లకు, గోవిందరాజులను కొండాయిలోని వారి నిజస్థానాల్లోకి తిరిగి చేరుస్తారు. అక్కడ పూజల అనంతరం వెనుతిరుగుతారు.